హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వెజ్ మంచూరియా. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది కదండి. సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా ఈ మంచూరియాని తింటూ ఉంటారు. ఇలాంటి మంచూరియాని ఇంట్లోనే చాలా హెల్తీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి. ఫస్ట్ ఒక సన్నని క్లాత్ తీసుకొని దాంట్లోకి తురుముకున్న క్యారెట్ని 1 కప్పు వరకు వేసుకోవాలి. అలానే 1 కప్పు క్యాబేజ్ని తురుముకుని వేసుకోవాలి. క్యాబేజ్ని కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ఇలా తురుముకుని వేసుకుంటే మంచూరియా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ క్లాత్ని ప్రెస్ చేస్తూ వాటర్ని అంతా కూడా తీసేసేయాలండి. ఇలా వాటర్ తీసి మనం మంచూరియా చేసుకుంటేనే ఆ మంచూరియా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజ్ని తురుముకొని వేసుకుంటున్నాం కాబట్టి మంచూరియా బాల్స్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. కట్ చేసేదానికన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ క్యారెట్, క్యాబేజీ కూడా వేసేసేయండి. సో ఇలా కంప్లీట్గా వాటర్ని అంతా కూడా తీసేసిన తర్వాత ఇవి చూస్తున్నారు కదా, చాలా పొడి పొడిగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. అలానే 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని కూడా వేసుకోవాలి. 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి. అండ్ అలానే ఒక చిన్న పొటాటోని ఉడకబెట్టి ఇలా స్మాష్ చేసుకుని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని పిండి అంతా కూడా ఇలా వెజిటబుల్స్కి కంప్లీట్గా పట్టేటట్టు మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని సెమీ సాఫ్ట్గా పిండిని అనేది తడుపుకోవాలండి. మరి హార్డ్గా కూడా తడుపుకోకూడదు, అలాగని మొత్తం సాఫ్ట్గా కూడా ఉండకూడదు. మంచూరియా అనేది మెత్తగా అయిపోతుంది, హార్డ్గా ఉంటే కనుక గట్టిగా వస్తుంది. సో ఇది కేర్ఫుల్గా ఇలా కలుపుకోండి. ఒక డో లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అనేది మనము రెడీ చేసుకోవాలండి. ఈ క్వాంటిటీ వచ్చేసి ఈజీగా 4 or 5 మెంబర్స్కి వస్తుంది. మీరు ఎక్కువ లేదా తక్కువ చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి సరిపడేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ మంచూరియా బాల్స్ అనేది వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇవి ఫ్రై చేసుకోండి, లేదంటే లోపల వరకు కూడా ఆ బాల్స్ అనేది కాలవు. అప్పుడు లోపల పిండి పిండిలాగా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం టైం పట్టినా కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఒక్క 5 మినిట్స్ పాటు ఫ్రై చేసామంటే కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుందండి. ఎగ్జాక్ట్గా ఇలా కలర్ అనేది వచ్చిన తర్వాత వీటిని తీసుకుని పక్కకి పెట్టేసుకోండి. అలానే మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ని పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అలానే చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకుని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు షెజ్వాన్ సాస్ని వేసుకోవాలి. ఇది ఎక్కువగా స్పైసీగా ఉంటుందండి, సో 3 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసుకొని ఇలా ఆయిల్లో వేయించుకోండి. ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల మంచూరియా అనేది మనకి జ్యూసీగా ఉంటుంది. సో డ్రైగా కావాలి అని అనుకునే వాళ్ళు వాటర్ కొంచెం తక్కువ పోసుకోండి. నెక్స్ట్ ఇది కొంచెం థిక్గా అవ్వడానికి నేను 2 టేబుల్ స్పూన్ వరకు టొమాటో కెచప్ని వేసాను అండి. సో మీకు ఇది వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, లేదంటే దీంతో ఇంకా సాసెస్ కూడా మీరు సోయా సాస్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఇది మాత్రమే వేసాను అండి. సో ఇలా థిక్గా అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది.
అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ని దీంట్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువ హడావిడి లేకుండా అలానే ఎక్కువ సాసెస్ కానీ ఏమి కూడా యూస్ చేయకుండా ఇలా హెల్తీగా ఇంట్లో మంచూరియా అనేది ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టపడతారండి. సో బయట ఫుడ్ని అవాయిడ్ చేసి ఇంట్లో ఇలా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.